శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. విరాట మహారాజు కంకుభట్టుల పాచికలాట కొనసాగింపు. జూదం ఆరంభమైంది. ఆడుతూ ఆడుతూ మధ్యలో విరాటుడు, చూశావా, ఈరోజు నా కొడుకు ప్రసిద్ధులైన కౌరవులపై గెలుపొందాడు అన్నాడు తన్మయంగా. యుధిష్ఠిరుడు, బృహన్నలను సారథిగా చేసుకున్నవాడు యుద్ధంలో ఎందుకు జయించడు అని బదులిచ్చాడు. ఈ మాట వినగానే రాజుకు పట్టరాని కోపం వచ్చింది. అతడు, బ్రాహ్మణాధమా, నా కొడుకును ఒక పేడివాడితో కలిపి ప్రశంసిస్తావా? మిత్రుడివి కాబట్టి నేను ఈ తప్పును మన్నిస్తున్నాను. కానీ బ్రతకదలుచుకుంటే మాత్రం మళ్ళీ ఇలా ఎప్పుడూ మాట్లాడకు అని తీవ్రంగా అన్నాడు. యుధిష్ఠిరుడు, రాజా, ద్రోణాచార్యుడు, భీష్ముడు, అశ్వత్థామ, కర్ణుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు మొదలైన మహావీరుడు యుద్ధానికి వచ్చారు. అక్కడ వారిని బృహన్నల తప్ప వేరెవరు ఎదుర్కోగలుగుతారు? అతనితో సమానమైన బాహుబలం ఏ ఒక్క ఇతర మనుష్యుడికి లేదు. ఇక ముందు ఉంటుందనే ఆశ లేదు. దేవతలు, అసురులు, మనుష్యులను కూడా జయించిన అటువంటి వీరుని సహాయం పొందిన ఉత్తరుడు ఎందుకు విజయం సాధించలేడు అని నిబ్బరంగా పలికాడు. చాలాసార్లు వద్దని చెప్పాను, అయినా నీ నోరు మూతపడటం లేదు. దండించేవాడు లేకపోతే మనుష్యుడు ధర్మాన్ని ఆచరించలేడు అని అంటూనే కోపంతో విచక్షణ కోల్పోయి పాచికలెత్తి యుధిష్ఠిరుని ముఖం మీదకి విసిరికొట్టాడు. పైగా, ఇక తిరిగి ఎప్పుడు ఇలా అనకు అని హెచ్చరించాడు. యుధిష్ఠిరుని పాచికలు గట్టిగా తగిలాయి. యుధిష్ఠిరుని ముక్కు నుండి రక్తం కారసాగింది. ఆ చుక్కలు నేల మీద పడటానికి ముందే యుధిష్ఠిరుడు తన రెండు చేతులతో దానిని ఆపుకొని దగ్గరే ఉన్న ద్రౌపది కేసి చూశాడు. ద్రౌపది తన భర్త అభిప్రాయం గుర్తించింది. ఆమె నీటితో నిండిన ఒక స్వర్ణపాత్రను తెచ్చి దానిలోకి ఆ రక్తాన్నంతా పట్టింది. రాజకుమారుడు ఉత్తరుడు నగరంలోకి చాలా సంతోషంగా ప్రవేశించాడు. విరాట నగరంలోని స్త్రీ పురుషులే కాకుండా దానికి చుట్టుపక్కల జనం కూడా ఉత్తరునికి ఎదుర్కోని చెప్పటానికి వచ్చారు. అందరూ ఉత్తరుడికి స్వాగత సత్కారాలు చేశారు. అనంతరం అతడు రాజభవన ద్వారం చేరుకొని తండ్రికి వార్త పంపాడు. ద్వారపాలుడు కొలువులోకి వచ్చి విరాటునితో, మహారాజా, బృహన్నలతో పాటు రాజకుమారుడు ఉత్తరుడు ద్వారం వద్ద నిలిచి ఉన్నాడు అని విన్నవించాడు. ఈ శుభవార్తతో రాజు మిక్కిలి ఆనందించాడు. అతడు ద్వారపాలునితో, ఇద్దరిని వెంటనే లోనికి ప్రవేశపెట్టు, వారిని కలుసుకోవాలని నాకు చాలా ఆత్రంగా ఉంది అన్నాడు. అదే సమయంలో యుధిష్ఠిరుడు ద్వారపాలకుని దగ్గరకు వెళ్ళి చెవులో మెల్లగా, ఉత్తరుడొక్కరిని ఇక్కడికి తీసుకునిరా, బృహన్నలను తీసుకుని రావద్దు. అతడు యుద్ధంలో తప్ప అన్యత్రా ఎక్కడైనా ఎవరైనా నా శరీరాన్ని గాయపరిచినా లేదా రక్తం చిందించినా అతని ప్రాణాలను తీస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు నా రక్తం చూచి కోపంతో మండిపడతాడు. ఆవేశంలో విరాటుని, అతని సైన్యాన్ని, వాహనాలను, మంత్రులతో సహా మట్టుపెట్టేస్తాడు అని చెప్పాడు. అనంతరం ఉత్తరుడొక్కడే సభాభవనంలో ప్రవేశించాడు. వస్తూనే తండ్రి పాదాలపై తలమోపి నమస్కరించి ఆపై కంకునికి కూడా ప్రణామం చేశాడు. కంకుభట్టు ముక్కు నుండి రక్తం కారటం, అతడు ఒక్కడే నేల మీద కూర్చోవటం, సైరంధ్రి అతనికి పరిచర్యలు చేయటం చూశాడు. ఉత్తరుడు చాలా వ్యాకులపడి తండ్రిని, వీరిని ఎవరు కొట్టారు, ఈ పాపపు పని చేసిన వారెవరు అని ప్రశ్నించాడు. విరాటుడు, నేనే అతనిని కొట్టాను. వీడు చాలా కుటిలుడు.
ఇతనిని మనం ఎంతో ఆదరించాం. కానీ దానికి ఇతడు ఎప్పుడూ యోగ్యుడు కాదు. చూడు, నిన్ను ప్రశంసిస్తుంటే ఇతడు ఆ పేడివారిని పొగడటం మొదలు పెడతాడు అన్నాడు. ఉత్తరుడు, మహారాజా, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. వీరిని వెంటనే ప్రసన్నులుగా చేసుకోండి, లేకపోతే బ్రాహ్మణుల కోపం మిమ్మల్ని సమూలంగా నాశనం చేస్తుంది అన్నాడు నర్మగర్భంగా. కొడుకు మాట విని విరాటరాజు కుంతీనందనుడైన యుధిష్ఠరుని క్షమించమని అడిగాడు. రాజు క్షమించమనటం చూచి యుధిష్ఠరుడు, రాజా, క్షమను చిరకాలం నుండి వ్రతంగా నేను స్వీకరించాను. నాకు కోపం రానే రాదు. నా ముక్కు నుండి కారిన ఈ రక్తం భూమి మీద పడితే రాజ్యంతో పాటుగా నీవు కూడా నశించిపోతావనటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి నేను రక్తం కింద పడనివ్వలేదు అన్నాడు. యుధిష్ఠిరుడికి రక్తం కారటం ఆగాక అప్పుడు బృహన్నల కూడా లోపలికి వచ్చి విరాటునికి కంకుబట్టుకు ప్రణామం చేశాడు. విరాటుడు అర్జునుని ఎదుటనే ఉత్తరుని ప్రశంసించసాగాడు. ఉత్తర కుమార, నిన్ను పొంది నేను నిజంగా పుత్రులు కలవాడినయ్యాను. నీ వంటి కొడుకు నాకు వేరొకడు లేడు, ఉండే అవకాశం లేదు. నాయనా, ఒకేసారి 1000 లక్షణాలను ఛేదించటంలో ఎన్నడూ గురి తప్పని ఆ కర్ణుని, ఈ లోకంలోనే సాటి రాగలవారు ఎవ్వరూ లేని ఆ భీష్ముల వారిని, కౌరవులకు గురువులైన ద్రోణాచార్యుడు అశ్వత్థామలను, యోధులకు అడుగు పుట్టించే కృపాచార్యుని ఎలా ఎదుర్కొన్నావు? దుర్యోధనుడితో ఎలా యుద్ధం చేశావు? నాకు ఇదంతా వినాలని ఉంది అని అడిగాడు. ఉత్తరుడు, మహారాజా, ఇది నా విజయం కాదు. ఈ పనంతా ఒక దేవకుమారుడు చేశాడు. నేను భయపడి పరిగెత్తుకు వచ్చేస్తున్నాను. కానీ ఆ దేవపుత్రుడు నన్ను వెనక్కు తిప్పి తాను స్వయంగా రథాన్ని ఎక్కి గోవులను జయించాడు. కౌరవులందరినీ ఓడించాడు. అతడే కృపాచార్యుని, ద్రోణాచార్యుని, భీష్ముని, అశ్వత్థామను, కర్ణుని, దుర్యోధనుని, ఈ 6 మహారథులను బాణాలు వేసి యుద్ధభూమి నుండి పారిపోయేలా చేశాడు. అతడే ఆ సైన్యాన్నంతటినీ ఓడించి నవ్వుతూ వారి వస్త్రాలను కూడా అపహరించాడు అని క్లుప్తంగా చెప్పాడు. విరాటుడు, ఆ మహాబాహు దేవపుత్రుడు ఎక్కడున్నాడు? నాకతనిని చూడాలని ఉంది అని అడిగాడు. ఉత్తరుడు, అతడు అక్కడే అంతర్ధానమైపోయాడు. రేపటెల్లుండిలో ఇక్కడ ప్రత్యక్షమై దర్శనమిస్తాడు అని సమాధానమిచ్చాడు. ఉత్తరుడు చేసిన సూచన అంతా అర్జునుడి గురించే అయినా నపుంసక వేషంలో ఉండటం వలన విరాటుడు గుర్తించలేకపోయాడు. అతని ఆజ్ఞనుసరించి బృహన్నల యుద్ధం నుండి తెచ్చిన వస్త్రాలన్నింటినీ రాజకుమారి ఉత్తరకు ఇచ్చాడు. ఆ రంగురంగుల అతి విలువైన వస్త్రాలను చూచి ఉత్తర చాలా సంతోషించింది. ఆ తర్వాత అర్జునుడు యుధిష్ఠిరుడు బయటపడే విషయమై ఉత్తరుడితో సంప్రదించి దాని ప్రకారం కార్యం కొనసాగించాడు. సశేషం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.